ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే హరీష్ రావుని విచారించారు. తాజాగా ఈరోజు కేటీఆర్కి నోటీసులు అందించి కేటీఆర్ కూడా విచారిస్తారు. ఈ విషయం మీద మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు పవన్ గౌడ్ ఉన్నారు. చెప్పండి, మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని ఈరోజు ఫోన్ ట్యాపింగ్ విచారణ పెట్టి మాట్లాడుతున్నారు. పిఎస్కి పిలిపించారు. మీ స్పందన? ఇదంతా రాజకీయ కక్ష కోసము. రేవంత్ రెడ్డి ఒక దొంగ, పట్టపగలు 50 లక్షల బ్యాగు సంచులతోటి దొరికిన దొంగ, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాన్ని కూల్చడానికి చూసిన దొంగ. ఆ దొంగే దొంగది అన్నట్టుగా ఎవరైతే క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకులో వాళ్ళ మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఇంకొకటి లేదు. ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయక, హామీలను అమలు చేయలేక ప్రజలను డైవర్ట్ చేద్దామనే ఇదంతా బాగోతం ఆడుతున్నాడు, అంతే తప్ప ఇంకొకటి లేదు. అంటే మొన్న హరీష్ రావు గారికి నోటీసులు ఇచ్చారు, ఇవాళ కేటీఆర్ గారికి నోటీసులు ఇచ్చారు, రేపు కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చి ఆయనను కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి టాక్ వినిపిస్తుంది. మీ స్పందన ఎట్లా ఉంటుంది? కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తే మీ స్పందన ఎట్లా ఉంటుంది? అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు. కేసీఆర్ గారు తెచ్చిన తెలంగాణ రాష్ట్రంలో కక్షలు కారణ్యాలు ఉండద్దని ఎవడెన్ని తప్పులు చేసినా కూడా ఊరుకున్నారు. కానీ ఇప్పుడు వీడు అధికారంలోకి వచ్చి, ఒక దొంగ అధికారంలోకి వచ్చి అందరినీ దొంగలు చేద్దామనే ఉద్దేశంతో వీళ్ళందరినీ కేసుల పాలు చేస్తున్నాడు. ఏదో విచారణ పేరుతోటి చేస్తున్నాడు. ఆరోపణలు, నిరాధారమైన ఆరోపణలల్లా ఇరికిస్తున్నాడు. ఆరోపణలు నిజమయ్యేది ఉంటే, ఆధారాలు ఉండేది ఉంటే ఎప్పుడో కేసులు వేసురు. ఆడ జాతీయాల కేంద్రంలో ఉన్నది బీజేపీ పార్టీ, రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. రెండు కలిసి బీఆర్ఎస్ పార్టీని ఏదో చేద్దామని చూస్తున్నారు. ఏది చేయలేదు. రేపు రాబోయే రోజులలో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఇంకొకటి, కేసీఆర్ గారిని ఇరికించాలని చూసిన వాళ్ళు ఏమైపోతారో చరిత్రనే చెప్తుంది వాళ్ళకు. ఇప్పటికే బీఆర్ఎస్ జెండా గద్దెలు కూల్చకూడతాం, టీడీపీ ఎట్లయితే భూస్థాపితం చేసినామో బీఆర్ఎస్ని కూడా భూస్థాపితం చేస్తాం, కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కలిసి అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఒక కామెంట్ చేశాడు. అంటే టీడీపీ వెన్నుపోటు పార్టీ ఆల్రెడీ ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని లాక్కొని అసలు ఒక విలువలతో కూడిన రాజకీయాలు చేయకుండా వాళ్ళే కూలిపోయినరు. మేము కాదు, మేము టీఆర్ఎస్ అనేది తెలంగాణ తెచ్చిన పార్టీ, తెలంగాణ ఇంటి పార్టీ, తెలంగాణ ప్రజల పార్టీ. బీఆర్ఎస్ అనేది ప్రజల మనోభావాలకు అనుగుణంగా పాలించే పార్టీ. కూల్చడము పేల్చడము ఎవరి తరం కాదు. కూలిస్తే ఊరుకోవడానికి ఎవరు లేరు ఇక్కడ. గత కొన్ని రోజులుగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఆయన చేసిన కామెంట్లు బట్టి చూస్తే చంద్రబాబు నాయుడు ఆయనకు అనుకూలంగా, టీడీపీకి అనుకూలంగా చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా మాట్లాడటం, ఈరోజు అమెరికాలో దావోస్లో కూడా ఇద్దరు గురు శిష్యులు అమెరికాకి వెళ్ళిన, అంటే ఇవన్నీ గమనిస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? అంటే ఇద్దరు దొంగలు, తోడు దొంగలు, ఓటుకు నోటు దొంగలు. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే తెలంగాణ రావడమే చంద్రబాబు నాయుడుకి ఇష్టం లేదు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఉద్యమకారుల మీద రైఫిల్ ఎక్కుపెట్టిన రైఫిల్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రి అయిండు. ఆ గురువు శిష్యుడి చేత ఏదో బాగోతాలు ఆడిద్దాం అనుకుంటున్నాడు. ఆ బాగోతాలన్నిటినీ కేసీఆర్ గారు బయటకు వస్తారు, బయట పెడతారు. రేపు రాబోయే రోజులల్లా ఇద్దరికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. కేసీఆర్ గారు ఏదో పాపం పోనీయి అని వదిలేసిండ్రు ఓటుకు నోటు కేసుల, కానీ రాబోయే రోజులల్లో మాత్రం ఆ విధంగా ఉండదు. ఇక అంటే మీరు హెచ్చరిస్తున్నారా, లేకపోతే మిమ్మల్ని మీకు ధైర్యం చెప్పుకోవడానికి ఇట్లా మాట్లాడుతున్నారు? హెచ్చరిస్తున్నాం అనుకోండి, ఇంకేదన్నా అనుకోండి, మాకు మేము ధైర్యం చెప్పుకోవడానికంటే మాకు చాలా ధైర్యం ఉన్నది. 2 ఏళ్ల నుంచి వెళ్ళి ఏ విధంగా కేసులు పెడుతున్నారో, ఏ విధంగా పోలీస్ స్టేషన్లకు పిలుస్తున్నారో మాకంటే ఎక్కువ మీకే బాగా తెలుసు. మాకు ధైర్యం లేక కాదు, తెలంగాణ ఉద్యమంలో నుంచి వచ్చిన బిడ్డం, పోరాటాల బిడ్డం. మా కేసీఆర్ గారు మా వెనకాల ఉన్నంత వరకు మాకు ఎలాంటి భయము లేదు. మా ధైర్యం మెండుగానే ఉన్నది. ఆనాడు ఢిల్లీ మెడలు వంచి తెలంగాణను తీసుకొచ్చినాం. ఈనాడు రేవంత్ రెడ్డి అక్రమాలను, ఏవైతే కుట్రలను, కుతంత్రాలను బయట పెడుతున్నామో, ప్రజలకు ఏవైతే ఇచ్చిండో హామీలను నిలదీస్తున్నాము. రేపు మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఈ టైంలో బీఆర్ఎస్ క్యాడర్ని, బీఆర్ఎస్ లీడర్లని డిస్టర్బ్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి కొంత ఉపయోగం జరిగే అవకాశం ఉందనే ఎత్తుగడలో భాగంగా ఇలాంటి నోటీసులు, సిట్టు విచారణలు అనుకోవచ్చు. అంతే కదా, అనుకోవచ్చు. రేపు రాబోయే రోజులలో పెద్ద పెద్ద నాయకులకే దప్పుతలేవు, ఏదైనా చేస్తే మాకు కూడా ఇబ్బంది అవుతుందో అనేసి కార్యకర్తలను నైరాశ్యంలో పడేయడానికే ఇవన్నీ చేస్తున్నారు. ఇంపాక్ట్ ఉంటుందా బీఆర్ఎస్ పార్టీ మీద? అస్సలు ఉండదు. బీఆర్ఎస్ పార్టీ పోరాటాల పార్టీ, ఉద్యమాల పార్టీ. మా నాయకులకు కానీ, మా కార్యకర్తలు కానీ ఈ కేసుల, లొట్టపీసు కేసుల వల్ల ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు. ఆల్రెడీ సుప్రీంకోర్టు కొట్టేసింది పసలేదు దీనిలో అనేసి. ఈ పనికి మాలినోడు దానిలో పస ఎత్తుకుదామని చూస్తాడు. కొండందవి ఎలుకను కూడా తీయలేడు, అంతే తప్ప ఇంకొకటి లేదు. ముఖ్యమంత్రి మీరు వాడు వీడు పనికి మాలినోడు అంటారు. ఇప్పటికే కేసులు పెడుతున్నారని చెప్పేసి అనుకుంటూనే ఇట్లా మాట్లాడితే కేసులు పెట్టరు మరి? బాపు కేసీఆర్ గారిని పేగులు తీసి మెడలేసుకోవాలి, లాగుళ్ళల్లో తొండలు జొర్రగొట్టాలి. సావు కోరుకునేటోళ్ళను వాడు వీడు అని కాదు, ఇంకేదన్నా కూడా పాపం లేదు.